అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు ప్రభుత్వం మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తోంది. మరో 3 రోజుల్లో హైదరాబాద్లో 72వ మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే వివిధ దేశాల నుంచి అందాల భామలు హైదరాబాద్కు చేరుకుంటున్నారు. మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనేందుకు వస్తున్న వారికి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలతో ప్రభుత్వం ఘన స్వాగతం పలుకుతోంది. మరో 2 రోజుల్లో 120 దేశాల నుంచి పోటీలో పాల్గొనేందుకు సుందరీమణులు హైదరాబాద్ రాబోతున్నారు. వారికి ఘన స్వాగతం పలికేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా ప్రముఖ ప్రదేశాల్లో అందాల భామలు పర్యటించి రాష్ట్రానికి పర్యాటకంగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేలా సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి నిర్వహణ బాధ్యతలు తీసుకున్న అధికారుల మధ్య సమన్వయం లేక సతమతమవుతున్నారు. అందాల పోటీల నిర్వహణపై ఎవరితో సమన్వయం చేస్తున్నారన్న దానిపై అధికారులకు క్లారిటీ రావట్లేదు. దాదాపు 2 నెలల క్రితమే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు మొదలు కాగా ఇప్పటి వరకు సర్కారు ఎలాంటి ఏర్పాట్లు చేస్తుందో అనేది సస్పెన్స్ గానే కొనసాగుతోంది. ఐఏఎస్ అధికారుల బదిలీ వ్యవహారం కూడా ఈ పోటీలపై తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది. ఇక ప్రభుత్వం ఇటీవల ఉన్నతాధికారుల బదిలీలు చేపట్టడంతో నిన్న మొన్నటి వరకు అందాల పోటీల నిర్వహణ ఏర్పాట్లను పర్యవేక్షించిన స్మితా సబర్వాల్ ను ప్రభుత్వం ఆ బాధ్యతల నుంచి తప్పించింది. మరో సీనియర్ ఆఫీసర్ జయేష్ రంజన్ కు ఈ బాధ్యతలు అప్పగించింది. బాధ్యతలు తీసుకున్న తర్వాత జయేష్ రంజన్ కూడా అత్యవసర పనుల కారణంగా 3 రోజులు హైదరాబాద్ లో అందుబాటులో లేరు. పలు శాఖల అధికారుల సమన్వయంతో ఈ పోటీలను నిర్వహించాల్సి ఉన్న కీలక అధికారి ఆకస్మిక బదిలీ కారణంగా అన్ని శాఖల అధికారుల్లో అయోమయం నెలకొంది. కొత్తగా బాధ్యతలు తీసుకున్న అధికారి ఎలాంటి ఆదేశాలు ఇస్తారో అన్న అనుమానాలు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి. మరోవైపు గచ్చిబౌలి స్టేడియంలో మిస్ వరల్డ్ పోటీల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్న మాట. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అందాల పోటీల్లో పాల్గొనే యువతుల పర్యటనలను ప్రభుత్వం ఇప్పటికే ఖరారు చేసింది. దీంతో ఆయా జిల్లాలో అధికారులు అందాల భామలు పర్యటించే ప్రాంతాల్లో ఏర్పాట్లను మొదలుపెట్టేశారు. పోటీలో పాల్గొనేందుకు 120 దేశాల నుంచి యువతులు వస్తుండటంతో ఈ పోటీలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మిస్ వరల్డ్ పోటీలతో ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ పర్యాటక ప్రదేశాలకు భారీగా ప్రచారం దక్కే ఛాన్స్ ఉంది. తెలంగాణ సాంస్కృతిక వైభవం, చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రాముఖ్యత ప్రపంచ దృష్టిని ఆకర్షించబోతోంది. ఇక మిస్ వరల్డ్ పోటీలు మొదలయ్యేందుకు 3 రోజులకు ముందు వరకు అధికారులకు సరైన సమాచారం, స్పష్టమైన ఆదేశాలు లేకపోవడంతో నిర్వహణ ఎలా ఉంటుందో అన్న అనుమానాలు మొదలయ్యాయి. 4 రోజుల క్రితం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం మినహా ఇందుకు సంబంధించి ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లంతా గోప్యంగానే ఉంచుతున్నారు అధికారులు.